హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ తెలుగు 2.8 రైస్ కుక్కర్ అండి. దీని ప్రాబ్లం వచ్చేసి కేబుల్ పోయింది, ఫీమేల్ అనేది డ్యామేజ్ కావడం జరిగింది, ఫీజు కూడా పోయిందండి. రైస్ కుక్కర్ మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. రైస్ కుక్కర్కి ఉన్న 3 స్క్రూలు తీసేసి ప్లేట్ అనేది పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, కేబుల్స్ చూడండి, పాత ఫీమేల్కు కేబుల్స్ అనేది ఊసిపోయినాయి, ఊడొచ్చాయి బయటికి. చూడండి, ఫీజ్ అండి, ఇది మనం కొత్తది వేసేది 20 amps ఫీమేల్ సాకెట్ అండి. రైస్ కుక్కర్ అడాప్టర్ కూడా అంటారు. దీనికి కనెక్షన్ ఇవ్వాలండి. ఇప్పుడు మనం ఫీజ్ అనేది ఆ స్క్రూ అనేది ఓపెన్ చేస్తే అడాప్టర్కు స్క్రూలు తీసేసి మనం ఫీజ్ అనేది దానికి ఫిట్ చేసుకోవాలండి. తర్వాత కూడా ఫిట్ చేసుకోవచ్చు, కానీ ఇంత కన్వీనియంట్గా ఉండదు. ఈ హాఫ్ కటింగ్ అనేది ఉంటుందండి సైడ్కు. అడాప్టర్ ఏ యాంగిల్లో సెట్ అవుతుందో చూసుకొని అటు సైడ్ లెఫ్ట్ రైట్ ఎటు సైడ్ కరెక్ట్ వస్తుందో చూసుకొని కేబుల్ అటు సైడ్ అనేది ఫీజ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి, మనం ఫిట్టింగ్ చేసుకోవాలి. చూడండి, లోపల కేబుల్స్ కూడా బయట తీసేసుకోవాలండి. రెడ్ వైర్ వచ్చేసి ఫేస్ కంట్రోల్ అండి. చూడండి, స్విచ్ అనేది పోతుంది, ట్రిప్పింగ్ స్విచ్కు రెడ్ కలర్ వైర్ ఉంది. కింద ఎల్లో కలర్ వైర్ అనేది మధ్యలో ఇచ్చుకోవాలి. ఫీజ్ అనేది లోపలికి పుషింగ్ చేసుకోవాలండి. జాగ్రత్త లేకపోతే ఫీజ్ అనేది మధ్యలో పింగ్ అని పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఫీజ్ కనెక్షన్, మెయిన్ కనెక్షన్, ఎర్తింగ్ ఇచ్చుకున్నాక అడాప్టర్ అనేది మనం టైట్ చేసేసుకోవాలండి. స్క్రూలు చేసేసుకొని మనకు ఫిల్మెంట్కున్న ఫీజ్ కనెక్షన్ అనేది ఇచ్చేసుకోవాలండి. ఒకటి ఫీజ్ వైర్ వస్తుంది, ఒకటి ఇండికేటర్ లైన్ వస్తుందండి. స్విచ్ కానీ కంట్రోల్ పోద్ది, రెడ్ వైర్ చూపెడితే చూడండి, ఇది ఫీజ్ అండి. మనం ఇప్పుడు ఫిక్స్ చేసిన బాబుది ఫిల్మెంట్, హీటింగ్ కాయలు, స్విచ్ కంట్రోల్, మ్యాగ్నెట్, బాడీ షార్ట్ ఇట్లా ఏమన్నా అనేది మనం చెక్ చేసుకోవాలి. రైస్ కుక్కర్ బాడీ షార్ట్ అనేది ఏం లేదండి, పర్ఫెక్ట్గా ఉంది. రైస్ కుక్కర్లో మనం ఎంత కెపాసిటీ తీసుకుంటామో అంత కెపాసిటీ రైస్ అనేది వాడాలండి. తక్కువ వాడితే ఫిల్మెంట్, మ్యాగ్నెట్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫిల్మెంట్ అనేది తొందరగా పోతుందండి. అది వన్ సైడ్ అనేది బెండ్ కావడం జరుగుతూ ఉంటుంది. మ్యాగ్నెట్ పవర్ కూడా తొందరగా పోయే అవకాశం ఉంటుంది. కొత్త కేబుల్ అండి ఇది. కొత్త కేబుల్ మనం ఒకసారి పెట్టి చెక్ చేద్దామండి. చూడండి, సేమ్ యాస్గా సెట్ అయిపోయింది. ఈ యాంగిల్ చూసుకొని పెట్టుకోవాలి. ఒకసారి మనం ప్లగ్ పెట్టుకొని ఆన్ చేసి చూసుకుందాం. ఇండికేషన్ వామ్ అనేది రావడం జరుగుతుంది. చూడండి, బటన్ ప్రెస్ చేయగానే కుకింగ్ లైట్ కూడా రావడం జరుగుతుంది. చూడండి, రైస్ కుక్కర్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. మీకు కనుక ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రైస్ కుక్కర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి.